వెళదాం. విద్యార్థులు బడిబాట పట్టిన ప్రభుత్వ స్కూల్స్ లో సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదు. కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న ప్రైమరీ స్కూల్ దుస్థితిపై మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉన్నాయి? ప్రభుత్వ స్కూల్స్ నిజానికి విద్యార్థులను ఆకట్టుకునేలాగా ఉన్నాయా? ప్రస్తుతం మనం హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ని చూస్తున్నాం. ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైమరీకి సంబంధించినటువంటి స్కూల్, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి ఈ స్కూల్ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో లోనికి వెళ్ళి చూద్దాం. దీంట్లో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 100 మంది విద్యార్థులు, 3 టీచర్లు ఉన్నారు. ఈ స్కూల్లో పరిస్థితి ఎలా ఉంది? నిన్న ప్రారంభమైనటువంటి ఈ రోజు మొత్తం నిన్న ప్రారంభమైంది. 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. ఇందులో 5 తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 తరగతులకి ఈ సిచ్యువేషన్లో 3 ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడవచ్చు. బెంచెస్ పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి బెంచెస్, అలాగే 3 టీచర్లు వీళ్ళకి పాఠాలు చెప్పేలాగా అధికారులు ఇక్కడ నియామకాలు జరిగాయి. హైదరాబాద్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా సదుపాయాలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఒక కమ్యూనిటీ హాల్ లాంటి చిన్న రూముల్లో 3 టీచర్లు వీళ్ళకి పాఠాలు చెప్పే పరిస్థితి ఉంది. సాధారణ మౌలిక వసతులు కూడా లేవు. ఎక్కడ చూసినా ఉన్న వాళ్ళకి ఎక్కడ సౌకర్యాలు లేని పరిస్థితి. వీళ్ళకి మధ్యాహ్న భోజనానికి కావాల్సినటువంటి ప్లేట్లు అవి మాత్రం అందుబాటులో ఉంచారు. దాంతోపాటు స్టోర్స్ ఎక్కడ చూసినా ఇక్కడ దాదాపు 100 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పరిస్థితి చూస్తే ఈ బల్లాలు కానీ, అలాగే స్కూల్ విద్యార్థులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన వసతుల తీరు చూస్తే దయనీయ స్థితిలోనే ఉన్నాయి. ఇప్పటికీ 9 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ స్కూల్స్కి ఇంకా విద్యార్థులు రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ స్కూల్స్కి, ప్రభుత్వ స్కూల్స్కి విద్యార్థులను పంపిస్తారా? ప్రభుత్వం ఇలాంటి స్కూళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోదు అని చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్టోర్స్లో చూడొచ్చు, డ్యామేజ్ అయినటువంటి బల్లాలని ఒక పక్కన పడేశారు. స్ట్రెంత్ రోజు రోజుకు తగ్గిపోవడం, అలాగే విద్యార్థుల సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళని ప్రభుత్వ స్కూల్స్ నుంచి తీసేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. రేషనలైజేషన్లో భాగంగా విద్యార్థులు లేరు కాబట్టి టీచర్ల సంఖ్యను తగ్గిస్తామని ప్రభుత్వం చెప్తుంది. నిజానికి వసతులు కల్పించి మెరుగైన పరిస్థితులు కనుక ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్కి విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నా, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని చూస్తే ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి మారుమూల గ్రామంలోనో లేదా ఎక్కడో ఊరవతల సాధారణ గ్రామంలో ఉన్న స్కూల్ కాదు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి స్కూల్. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే విద్యార్థులు వస్తారా లేదా అనేది అధికారులు ఆలోచించకుండా ఉన్న వాటిలో మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన సార్తో మాట్లాడదామా? మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీరు పేరెంట? ఎట్లా ఉంది పరిస్థితి ఇది ఎట్లా ఉందంటే, మొత్తం ఎన్నిసార్లు ఇక్కడ డిప్యూటీ ఈఓ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలపడం జరిగింది ఇంతకుముందు. ఏంటంటే కొంతమంది విద్యార్థులు రావడం లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళతోని కుమ్మక్కయ్యి, వీళ్ళు ఆఫీసర్స్ కూడా కొంతమంది కుమ్మక్కయ్యి గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఇదే విధంగా చెడిపోతూ ఉంటే బాగులేవని చెప్పి వాళ్ళే వచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఈ విధంగా ప్రోత్సహిస్తుంది ఈ గవర్నమెంటే ఒకటి. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పినా కానీ, చిన్న చెప్పినా కానీ వాళ్ళు ఏది పట్టించుకోరు. మాకు 5 స్థాయిలో రావాలి, కలెక్టర్ రావాలి, మినిస్టర్ రావాలి, చిన్నవి చేయమన్నా కానీ ఏది మా అండర్లో లేదు అంటారు. వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు ఇక్కడే పక్కకి ఇంతకుముందు ఒక స్కూల్ ఉంది, పెద్ద ఇన్సెట్ అయింది. అయితే దాని దిక్కెళ్ళి చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వేద్దామని వస్తున్నారు. కానీ ఇదంతా సౌకర్యాలు చూసేవారు వీళ్ళు చూసేటోరకల్లా అరే ఇలా మనం మేడ చదివిస్తాం మన పిల్లల్ని అన్నట్లు వాళ్ళు వేయడం లేదు. ఇక్కడికి వచ్చిన सर ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇందులో చెప్పండి. पानी नहीं है, यहाँ पे करंट नहीं है, और बच्चा आया की तनख्वाह बढ़ के नहीं है, 1000 रुपये है सिर्फ. कितना जन है यहाँ पे? गए महीने में तो 50 थे. अभी ये स्कूल खुले जब से थोड़े आ रहे. ఇది ఇక్కడ ఆయమ్మ చెప్తున్న తీరైతే అసలు ఇక్కడ కరెంటు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ ఏవి అందుబాటులో ఉండవు. ప్రభుత్వ స్కూళ్ళని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇట్లాంటి స్కూళ్ళ మీద దృష్టి సారించకపోవడం వల్ల ప్రభుత్వ స్కూల్స్ విలువ పడిపోతుందనడానికి ఇదే ఉదాహరణ. కెమెరా అనిల్తో అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.